ఈ రోజు మనం ఒక ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడ ఉంటుంది? తీర్పు దినం ఇంకా రాలేదు కదా. బైబిల్ ప్రకారం మరణం అంటే ఆత్మ శరీరం నుండి విడిపోవడం. తీర్పు దినం రాకముందు ఒక ఆత్మ మధ్యస్థ స్థితిలో ఉంటుంది. దీన్ని రెండు భాగాలుగా చూడవచ్చు. బైబిల్ ప్రకారంగా మొదటిది పరదైసు, విశ్వాసుల ఆత్మలకు స్వర్గీయ విశ్రాంతి స్థలం. లూకా సువార్త 23:43. ఈ రోజు నీవు నా తోడుగా పరదైసులో ఉండెదవు అని యేసుక్రీస్తు దొంగతో పలికిన మాట. రెండోది హేడెస్, తాత్కాలిక పీడన స్థలం. లూకా సువార్త 16:23. ధనవంతుడు హేడెస్ లో బాధలలో ఉండెను. తీర్పు దినం, యేసుక్రీస్తు రెండో రాకడ సమయంలో అందరూ లేచి వస్తారు. యోహాను సువార్త 5:28-29 వరకు. సమాధులలో ఉన్నవారు ఆయన స్వరమిని బయలుదేరతారు. తీర్పు తర్వాత శాశ్వత గమ్యం నిర్ణయించబడుతుంది. నిత్య స్వర్గం నీతిమంతులకు, నిత్య నరకం దుర్మార్గులకు. వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడిన వారు అగ్ని సరస్సులో పడవేయబడ్డారు. కాబట్టి మరణం తర్వాత కూడా జీవం కొనసాగుతుంది. మన విశ్వాసం మరియు జీవితం ద్వారా మన శాశ్వత గమ్యం నిర్ణయించబడుతుంది.